హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు చిన్న మీడియా వర్క్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల 2-3 రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ నివేదిక విడుదల చేసింది. రేపు 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఈ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు పలు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక అయితే విడుదల చేశారు. సో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. గాలి వేగం అనేది గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా రేపు 22వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది 24వ తేదీ నాటికి వాయుగుండంగా మారవచ్చని, దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా ముందస్తుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.